ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడి పుట్టిస్తూనే ఉంటాయి. సంచలన పదునైన విమర్శలు, వ్యూహాత్మక ప్రతివ్యూహాలతో ఇక్కడి రాజకీయ వాతావరణం ఎప్పుడూ రసవత్తరంగానే సాగుతుంది. ఇటీవల జరిగిన ఒక ముఖ్యమైన ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, విద్యా వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు మరియు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై జగన్మోహన్ రెడ్డి అత్యంత పదునైన విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం, అందులో ఉపయోగించిన కాక్రోచ్ లేదా బొద్దింకల ప్రస్తావన సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో ఒక పెను తుఫానుని సృష్టించింది. అసలు ఆ ప్రెస్ మీట్ లో జగన్ ఏమన్నారు? కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ఆయన రేటింగ్ ఏంటి? నిరుద్యోగులు మరియు యువత సమస్యలపై ఆయన వైఖరి ఎలా ఉంది? ఈ అంశాలన్నింటినీ ఈ వీడియోలో మనం సవివరంగా విశ్లేషించుకుందాం. ఈ ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన మొదటి మరియు అత్యంత కీలకమైన అంశం రాష్ట్రంలో జరుగుతున్న విచారణల తీరు. ప్రస్తుత ప్రభుత్వం కొన్ని వివాదాస్పద నిర్ణయాలు మరియు సమస్యలపై అంతర్గత విచారణలు జరిపిస్తూ తాము దాదాపు 30,000 మందికి పైగా ప్రజల సమస్యలను పరిష్కరించామని, అంతా సజావుగానే సాగుతోందని చెప్పుకొస్తోంది. అయితే ఈ ప్రకటనలను జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన ఏమన్నారంటే, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం, అధికార యంత్రాంగం అంతా ప్రస్తుత పాలకుల చేతుల్లోనే ఉంది. పోలీసులు వీళ్ల మనుషులే, ఉన్నతాధికారులు వీళ్ల మనుషులే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడుస్తోంది, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై లేదా ప్రభుత్వ విధానాలపై వచ్చే ఫిర్యాదులను అదే ప్రభుత్వానికి చెందిన పోలీసులు, అధికారులు విచారిస్తే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించారు. వ్యవస్థలో పారదర్శకత ఉండాలన్నా, ప్రజల్లో నమ్మకం కలగాలన్నా ఒక తటస్థమైన మరియు స్వతంత్రమైన సంస్థ ద్వారా విచారణ జరగాలని జగన్ డిమాండ్ చేశారు. ఏదైనా సమస్యపై నిజమైన విచారణ జరిగి ధర్మం నిలబడాలి అంటే ఖచ్చితంగా సిబిఐ లాంటి థర్డ్ పార్టీ ఏజెన్సీ రంగంలోకి రావాలని ఆయన స్పష్టం చేశారు. అప్పుడే నిజాలు బయటకొస్తాయని, బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని ఆయన బలంగా వాదించారు. ప్రెస్ మీట్ ముందుకు సాగుతున్న కొద్దీ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన మరియు వారి పనితీరుపై జాతీయ స్థాయిలో ఎలాంటి రేటింగ్ ఇస్తారని ఒక విలేకరి జగన్ ను ప్రశ్నించారు. దీనికి జగన్ స్పందిస్తూ, జాతీయ దృక్పథం లేదా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటానికి పెద్దగా ఏమీ లేదని చెబుతూనే రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు వివరించారు. ఎందుకంటే తాను ఇక్కడి రాజకీయాల్లో ప్రత్యక్ష భాగస్వామిని కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తనకు పూర్తిగా తెలుసన్నారు. జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ హామీలపై విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోను, అందులోని ప్రతిజ్ఞలను ప్రభుత్వం అధికారంలోకి రాగానే డస్ట్బిన్ లో పారేసిందని తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసిన సూపర్ 6 మరియు సూపర్ 7 పథకాలను పూర్తిగా గాలి కుదిరేశారని, వాటిని కిటికీలోంచి బయటకు విసిరేశారని ఎద్దేవా చేశారు. ఈ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతాంగం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిందని, పెట్టుబడి సాయం అందక గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారని చెప్పారు. అలాగే మహిళల భద్రత, వారికిచ్చిన ఆర్థిక సాయం హామీలు నెరవేరకపోవడంతో వారు కూడా నిరాశలో ఉన్నారన్నారు. ముఖ్యంగా యువత మరియు విద్యార్థుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగం పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. ఆరోగ్య రంగం, వ్యవసాయ రంగం, ఇలా ఏ రంగాన్ని చూసినా తీవ్ర సంక్షోభం కనిపిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున స్కాములు, అవినీతి అక్రమాలు ఎడమ నుండి కుడికి యథేచ్ఛగా సాగుతున్నాయని, ఇదే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ దుస్థితి అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో అత్యంత హైలైట్ అయిన అంశం విలేకరి అడిగిన ఒక ప్రత్యేకమైన ప్రశ్న మరియు దానికి జగన్ ఇచ్చిన సంచలన సమాధానం. కాక్రోచ్ జనతా పార్టీ లేదా బొద్దింకల ప్రస్తావన వస్తూ ప్రతిపక్షాల ఆందోళన గురించి అడిగినప్పుడు జగన్ దానికి ఒక వైవిధ్యమైన మరియు తాత్విక కోణంలో సమాధానమిచ్చారు. కాక్రోచ్ జనతా పార్టీ లేదా బొద్దింకల ప్రస్తావన వస్తూ ప్రతిపక్షాల ఆందోళనల గురించి అడిగినప్పుడు జగన్ దానికి ఒక వైవిధ్యమైన మరియు తాత్విక కోణంలో సమాధానమిచ్చారు. రాజకీయ పార్టీల పేర్లు లేదా విమర్శలను పక్కన పెడితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం యువత భవిష్యత్తు అని ఆయన నొక్కి చెప్పారు. జగన్ మాట్లాడుతూ, ఇక్కడ ప్రధాన సమస్య యువత మరియు విద్యార్థులు. వారికి ప్రభుత్వం సరైన న్యాయం చేయలేకపోతోంది. ప్రభుత్వం ఇన్ని తప్పులు చేస్తున్నప్పుడు, హామీలు నెరవేర్చకుండా యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నప్పుడు వారి తరపున ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ రోజు దేశంలో మరియు రాష్ట్రంలో ఉన్న కొత్త తరం జెన్ జెడ్ యువతకు తమ ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నాయి.
ప్రభుత్వం గనక ఆ యువత ఆశయాలను, వారి కళ్ళను నిర్దాక్షిణ్యంగా నలిపేయాలని చూస్తే, వారి గొంతు నొక్కాలని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటూ హెచ్చరించారు. వ్యవస్థలో అణిచివేత ఎక్కువైనప్పుడు కోట్ల మంది సామాన్య ప్రజలు, యువకులు తమ హక్కుల కోసం, న్యాయం కోసం ఏకమవుతారని చెప్పడానికి ఆయన బొద్దింకల ఉదాహరణను ఉపయోగించారు. ఒక ఇంట్లో అణిచివేత లేదా చీకటి ఎక్కువైనప్పుడు ఎలాగైతే ఊహించని విధంగా కోట్ల సంఖ్యలో బొద్దింకలు బయటకు వస్తాయో, అలాగే ప్రభుత్వ అరాచకాలు ఎక్కువైతే కోట్ల మంది సామాన్యులు తిరగబడతారని, న్యాయం కోసం పోరాడే ఆ కోట్ల మందిలో ఈ జగన్ కూడా ఒక సామాన్య సైనికుడిలా ముందుంటాడని, న్యాయం జరిగే వరకు పోరాడుతాడని చాలా స్పష్టంగా, గంభీరంగా ప్రకటించారు. న్యాయం కోసం జరిగే పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. మొత్తంగా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలు మాత్రమే కావు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంపై తాము చేయబోయే పోరాటానికి ఒక దిక్సూచిలా కనిపిస్తున్నాయి. ఒకవైపు మేనిఫెస్టో అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే, మరోవైపు యువత మరియు విద్యార్థుల సమస్యలను అస్త్రంగా చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ విచారణల తీరును తప్పుపడుతూ సిబిఐ డిమాండ్ చేయడం ద్వారా వ్యవస్థలోని లోపాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు జగన్. అదే సమయంలో కాక్రోచ్ వ్యాఖ్యల ద్వారా సామాన్య జనం తిరగబడితే పాలకుల పరిస్థితి ఏంటనే హెచ్చరికను కూడా పంపారు. మరి జగన్ లేవనెత్తిన ఈ అంశాలపై, సూపర్ 6 పథకాల అమలుపై కూటమి ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందో, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మరియు విశ్లేషణపై మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.